ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎల్సీబీ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభవందనాలండి. నేటి దిన దీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ముందుకు నడిపించునుగాక. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా దీని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని భక్తుడైన దావీదు అంటున్నారు. అంటే భక్తుడైన దావీదు ఉద్దేశం ఏంటంటే, నాకు కాపరిగా దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అయితే నా దీని బిడ్డలారా, కాపరి అంటే కాయువాడు, సంరక్షించువాడు, ఇంకను కూడా మందకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చేవాడు. గొర్రెల కాపరి గొర్రెకి నీరు కానీ ఆహారం కానీ ఎలా అయితే సమకూరుస్తారో, ఆ రీతిగా దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, నాకు కాపరిగా దేవుడు ఉన్నాడు, నాకు లేమి అనేది ఎలా కలుగుతుంది? కలగదు కదా. దేవుడు నాకు కావాల్సిన ఆరోగ్యము, దేవుడు నా ప్రయత్నాల్లో విజయము, దేవుడు నా యొక్క జీవితంలో కావాల్సిన అన్నీ కూడా నాకు దేవుడు సమకూరుస్తాడు అన్న యొక్క భావంతో దావీదు ఈ యొక్క మాట మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేసి కార్ల మీద, నా దీని బిడ్డలారా, ఆ యొక్క ఆటోల మీద, ఆ రీతిగా గృహాల మీద రాస్తారు. బాగానే ఉంది, మంచిదే. కాకపోతే ఆయన కాపరి కారుక, లేకపోతే ఆటోక, లేకపోతే ఇంటిక, లేకపోతే మనిషిక అని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు మన జీవితంలో లేమనేది రానికోకుండా సకల సమృద్ధినిచ్చి ఆయన నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ఏ లేమితో మీరు బాధపడుచున్నారో నాకైతే తెలీదు. నిశ్చయంగా నజరేయుడైన యేసు నామములో మీ లేమి పరిస్థితులన్నీ కొట్టివేయబడి ఆశీర్వదింపబడుదురుగాక. ఆమేన్. నా దీని బిడ్డలారా, ఆరోగ్య సమస్య, కుటుంబంలో చికాకుల, ఇవన్నీ కూడా ప్రభునామం ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా, నీవు యేసు నామం ప్రార్థన చేస్తుండగా నీ జీవితంలో ఒక ఆత్మీయ రక్షణ ఆనంద అనుభవాలు నీవు చూస్తావన్న వాస్తవాన్ని గ్రహించాలి. దావీదు ఉద్దేశము, దేవుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు ఏం లేమి కొదువు లేకుండా సకల సమృద్ధితో అన్నీ కూడా నాకు దేవుడు అనుగ్రహిస్తాడు అనేసి నమ్మకంతో దావీదు ఉన్నాడు. నేటి దినాన ఈ వాక్యం ఉంటున్న మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో దావీదు వల్లే ఒక నిరీక్షణతో మీరు కొనసాగుతున్నట్లయితే, దావీదుకు తోడైన దేవుడు మీకు తోడై ఉండి, దావీదుకి సమృద్ధినిచ్చిన దేవుడు మీకు సమృద్ధినిచ్చునుగాక. ఆమేన్. నా దీని బిడ్డలారా, మీ పనులలో, మీ మార్గాల్లో, మీ ప్రయత్నాల్లో నా దేవుని హస్తం నిత్యం తోడై ఉండి, దావీదుకి లేమి లేకుండా సకల సమృద్ధితో నింపి అన్ని విషయాల్లో దేవుడు దావీదుని కాపాడి నడిపించినట్లుగా మిమ్మల్ని కూడా నా దేవుడు కాపాడి నడిపించునుగాక. నా దీని బిడ్డలారా, మీ కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. కృపా సంపూర్ణ జీవాధిపతి దేవునికి స్తోత్రం. నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించు. దావీదు అంటున్నాడు, నా ప్రభువా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని. ఆ రీతిగా మేము కూడా మా జీవితంలో నిన్ను కాపరిగా కలిగి నడుచున్నట్లుగా మాకు సహాయించి, మాకు కాపరులుగా నీవు ఉన్నప్పుడు ఏ లేమి లేని జీవితంలో నీవు మమ్మల్ని నడిపిస్తావని, నలుదిశల సమృద్ధిని మాకు ఇస్తావని అటు నమ్మకంతో ఈ జీవితము, ఈ దినమంతా కూడా అయా నీ బిడ్డలు నడుచున్నట్లుగా సహాయించి, ఈ దీవెనల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరిచి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కృప తోడైన ముందుకు నడిపించునుగాక.